చీపురుని ఎలా వాడుకుంటే మనకి మంచిది, అలాగే ఎక్కువ రోజుల వరకు చీపురు పాడవకుండా మన్నాలి అంటే దాన్ని ఎలా వాడాలి, ఎలా వాడుకుంటే మనకి మంచిది కాదు అనే విషయాలైతే ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. చీపురుని మార్కెట్ నుండి కొని తెచ్చుకున్న తర్వాత దాన్ని వాడే ముందు దాని డస్ట్ని మనం తీస్తాం కదా, ఆ డస్ట్ని తేలిగ్గా ఎలా తీసుకోవాలో 2 పద్ధతులుగా ఇప్పుడు చెప్పుకుందాం. మొదటిగా చీపురుని ఒక అరగంట ఎండలో పెట్టి తీసిన తర్వాత ఇలా రఫ్గా ఉన్న రాయి కానీ లేదా పలక కానీ ఉంటే దానిపైన చేతులతో సున్నితంగా ఇలా రాపిడిలా చేశారంటే మొత్తం డస్ట్ అంతా చూడండి ఎలా పడిపోతుందో. మరి ఎక్కువ రఫ్ చేయక్కర్లేదు, కొద్దిగా సున్నితంగా చేతులతో ఇలా అంటూ పైన చేతితో ఇలా కొడితే మూలల్లో ఉన్న డస్ట్ మొత్తం, అదే చిన్న చిన్న పూతికిల్లా ఉంటాయి కదా, అదంతా పోతుంది. అయితే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్లేస్ ఉండదు కదా, వాళ్ళకి ఇలా చేయడానికి వీలు కాదు. అందుకే రెండవ పద్ధతిగా చీపురుని అలాగే ముందులాగే ఒక అరగంట ఎండలో పెట్టి తెచ్చుకున్న తర్వాత మన ఇంట్లో బట్టల బ్రష్ ఉంటుంది కదా, దాంతో ఇలా పైనుండి కిందకి ఇలా అన్నారంటే మొత్తం కూడా డస్ట్ పోతుంది. చూడండి ఎలా వచ్చేస్తుందో, ఇలా కూడా వచ్చేస్తుంది. అయితే ఎండలో మాత్రం పెట్టి తీసి వేడిగా ఉన్నప్పుడే, నులివెచ్చుగా ఉన్నప్పుడు ఇలా చేస్తే కొంచెం తొందరగా పోతుంది, సులువుగా పని అయిపోతుంది. ఒకవేళ బట్టల బ్రష్ లేదనుకోండి, వాడి పడేసిన పాత దువ్వెనలు ఉంటాయి కదా, దువ్వెనతో సేమ్ ఇలాగే చేసినా అలా అయినా సరే వచ్చేస్తుంది. ఈ 2 పద్ధతుల్లో మీకు ఏది వీలైతే అలా చేసుకోవచ్చు. మనం ఇలా చేసుకున్న తర్వాత చీపురుతో ఇల్లు తుడిచామనుకోండి, అదే చిమ్మడం అంటాం కదా, చేస్తే కొద్దిగా లోపల ఉండిపోయిన డస్ట్ అయినా అలా పడుతూనే ఉంటుంది కొద్ది రోజుల వరకు. మీరు గమనించారంటే ఇలా క్లీన్ చేసిన తర్వాత తుడిస్తే కొద్ది కొద్దిగా రాలుతూనే ఉంటుంది. అయితే అది డస్ట్ అనేస్తాం కానీ అది చాలా ప్రమాదం కూడా. అది బట్టలకి గుచ్చుకుందనుకోండి, అదే బట్టలపై పడిపోతే శరీరానికి గుచ్చుకుపోతుంది, తినే ఆహారంలో గాలికి ఎగిరి పడిపోవచ్చు, కళ్ళల్లో పడినా ప్రమాదమే. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకని అలా పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఒక బకెట్లో నింపుగా నీరు పోసుకొని ఆ నీటిలో చీపురుని ముంచి 4 వైపులా కూడా ఇలా కదుపుతూ తిప్పినట్లయితే, ఇలా రౌండ్గా తిప్పుకున్నట్లయితే కొద్దిగా ఎక్కడెక్కడ ఉండిపోయిన చిన్న చిన్న పూతికలు లాంటివన్నీ కూడా ఆ నీటిలో పడిపోతాయి. ఇలా ఒక 3 నుంచి 5 నిమిషాలు నీటిలో ఉంచి తీసేసి చీపురుని ఎండనిద్దాం. బాగా ఆరిపోయిన తర్వాత తుడవండి, అస్సలు చిన్న డస్ట్ కూడా పడదు. ఇలా కాస్త నీటిలో చేసుకొని ఎండనిచ్చిన తర్వాత తుడిస్తే ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అస్సలు చిన్నది కూడా డస్ట్ ఇంట్లోని పడదు, నీట్గా తుడుచుకోవచ్చు. అలాగే చీపురు ఎక్కువ కాలం కూడా పాడవకుండా ఉండాలంటే కొత్త చీపురుగా ఉన్నప్పుడే మనం జడకు పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి వాడేసి కొంచెం పెద్దదిగా సాగిపోయినప్పుడు వదిలేస్తుంటాం. అవి తీసుకుని ఇలా పెట్టి ముందుకి, చీపురు ముందుకి పొడుగ్గా ఉంటుంది కదా, అలా ముందుకి ఉంచామంటే పుల్లలు విరిగిపోవు. పొడుగ్గా ఉంటుంది కాబట్టి చీపురు తుడిచేటప్పుడు వంగిపోకుండా ఉండదు. మనం ఇలా పెట్టి తుడిచి చూడండి, చేతికి కూడా చాలా సులువుగా తేలిగ్గా ఉంటుంది. అలాగే మనం చీపురు అంతా వాడేసిన తర్వాత ఎలా పడితే అలా, అంటే నిలువుగా కానీ ఇలా వంగిపోయినట్లు కిందకి కానీ పెట్టకుండా తుడిచిన తర్వాత ఒక మూలకి ఇలా ఉంచుకున్నామంటే మీకు ఎక్కువ రోజుల వరకు చీపురు పాడవ్వకుండా మన్నుతుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.